తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సుకేష్ చంద్రశేఖర్ గారి లేఖ సంచలనం సృష్టిస్తుంది. గతంలో కూడా ఆయన జైల్లోనే ఉండి చాలా లెటర్లు కూడా అతను ఐ క్యాచింగ్ అండి. అంటే పబ్లిసిటీ ఓరియంటెడ్ స్ట్రాటజీ తప్ప అతను ఒక రిమోట్ తోనే ఆడించబడుతా ఉన్నాడు. అతని మాటలకి అంత పెద్ద వాల్యూ లేదు. అంటే వెల్కమ్ టు తిహార్ జైల్ అక్క జైలుకి రా, నువ్వు నీ గురించి వెయిటింగ్. సరే, నేతి డబ్బాలు ఇవన్నీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నెయ్యి డబ్బాలు వెళ్ళాయి. సరే, హీ మస్ట్ హ్యావ్ ప్లేడ్ సమ్ రోల్ ఇన్ ది స్కాండల్. We cannot deny his role, but he played such an effective role అనేది అని డౌట్ఫుల్గా ఉంది. అది వాళ్ళు వేసేటువంటి ఇన్ఫర్మేషను ఇప్పుడు కవితకు సంబంధించిన రిమాండ్ కేస్ డైరీలో కానీ ఇంకా ఫర్దర్ మెటీరియల్ ఏదైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు వాడి రోల్ అనేది తెలుస్తుంది. అయితే వాడి స్టేట్మెంట్ని బేసిస్ మీద కవితను అరెస్ట్ చేసినారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అట్లాంటి లింకేజ్ ఏది వాళ్ళు పెట్టలేదు. అంటే అప్రూవర్గా మారాడని మనం భావించవచ్చా? ఇక వాడు ట్రై చేస్తా ఉన్నాడు అంతే. అప్రూవర్గా మారినట్టే. ఇంకా ఆల్మోస్ట్ తగ్గుతుందా వాళ్ళకి? ఏం తగ్గదు. హి హాస్ టు అండర్గో ఆల్ దట్. అట్లా ఏం లేదు. ఇండిపెండెంట్గా అప్రూవర్గా మారినా కానీ మళ్ళీ ది కోర్ట్ ది ఈడీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ది చార్జ్ అగెన్స్ట్ దెమ్. అసలు సుకేష్ చంద్రశేఖర్ రోల్ ఏంటి ఓవరాల్గా? అంటే అతను ఒక మీడియేటర్ లాగా పనిచేసినాడు అనేది, అంటే ఒక లింక్ అని, ఒక ఫెసిలిటేటర్ లాగా రోల్ ప్లే చేసినాడు. నేను ఐ వాజ్ యాక్టింగ్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కవిత అనేది వాడు ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నటువంటి వాదన. అయితే ఒక ఎక్యూజ్డ్ ఇంకో ఎక్యూజ్డ్ని ఇంకో ఇన్నోసెంట్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేసే ప్రయత్నాలని ఎప్పుడు ఇన్వెస్టిగేటింగ్ సీరియస్గా తీసుకోదు, ఏజెన్సీ సీరియస్ తీసుకోదు, కోర్టు కూడా సీరియస్గా తీసుకోదు. వాడి రోల్ ఎంతవరకు ఉందో ఆ ఎవిడెన్స్ని బట్టి వాడికి శిక్ష వేస్తారు. బట్ వాడు చెప్పిన దాన్ని బట్టే ఇంక వేరే ఇతరులకు నష్టం జరగదు, లాభం జరగదు. ఎందుకంటే ఇతరుల మీద మోపబడినటువంటి నేరానికి సంబంధించి ప్రూఫ్తో పాటుగా ఎవిడెన్స్ ఉంటే దాన్ని బట్టి. జనరల్గా ఇలా జైల్లో ఉన్నవాళ్ళు ఇలా ఓపెన్గా తన లాయర్ ద్వారా బయటికి లెటర్లు పంపించడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే నార్మల్గా అయితే వాళ్ళు బురద జల్లే కార్యక్రమాలు కదా. ఇప్పుడు కవిత గారి మీద మాట్లాడుతున్నాడు, మళ్ళీ కేజ్రీవాల్ గారి మీద, అదేవిధంగా ఆపు, వీటిలో వరుసగా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే సార్, ఈ పిఎంఎల్ఏ దీనికి సెన్సార్ లాంటిది ఏమి ఉండదా? ఎందుకు ఉండదండి? ఒక డీసెన్సీ డెకోరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్, ఈడీ సంబంధించిన వ్యవహారాలు చాలా రాజకీయ రంగును పులుముకున్నాయండి. ఎందుకంటే ఇవి ఒక ఇన్వెస్టిగేషన్ ఇన్ ది ప్రాపర్ సెన్స్ అనేది జరగట్లేదు అన్నారా. వీటికి రాజకీయ రంగులున్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది యాదృచ్ఛికమే అవ్వచ్చు, లేకపోతే కావాలని ప్లాన్డే అనుకోవచ్చు. మోడీ గారి పర్యటన సందర్భంలోనే కవితను అరెస్ట్ చేసినారు. ఇంతకాలంగా కవిత జోలికి కూడా పోలేదు. మొన్న అంత రచ్చ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా అరే వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల ఎట్లా ఉన్నారు, కవిత పట్ల సాఫ్ట్ లైన్ తీసుకున్నారు. మోడీకి కేసీఆర్కి సంబంధం సోషల్ మీడియాలో కూడా కొంత వెల్కమ్ మోడీ బై బై కవిత అనేది బీజేపీ సోషల్ మీడియాలో కూడా వెళ్ళింది. అంటే ఇట్లా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యొక్క క్రెడిబిలిటీ అనేది స్ట్రెయిన్ అవుతుంది. అంటే ఒక ఆర్డినరీ సిటిజన్ అనే వ్యక్తి ఈజ్ రియల్లీ దిస్ ఈడీ ఫంక్షనింగ్ అండర్ ది డిక్టాట్స్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ అనేటువంటి ఒక అనుమానం అయితే దారితీస్తుంది. ఇవాళ అంటే మనోజ్ సిసోడియా బెయిల్ రిజెక్షన్ చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ని కానీ, లేక సత్యేంద్ర కుమార్ జైన్ అతని బెయిల్ రిజెక్షన్ చేసిన జడ్జిమెంట్లను కానీ చదివినప్పుడు కొంత గ్రే ఏరియా కనపడుతుంది. అంటే ఈ అంటే ఆయన మియర్ సస్పిషన్ అండ్ అరెస్ట్ కెన్ బి మేడ్ విచ్ ఈస్ అగైన్స్ ది బేసిక్ క్యానన్స్ ఆఫ్ క్రిమినల్ లా. అంటే మియర్ అప్రహెన్షన్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రియల్ కన్స్పిరసీ. ఈ రివర్స్ బర్డెన్ అనేది ఉంది, చూసినారా? అంటే మీరే ప్రూవ్ చేసుకోవాలని, నాకు అనుమానం వస్తే చాలు నేను నిన్ను పట్టుకొని పోయి గుర్రగుర్ర గుంజుకొని పోయి జైల్లో వేస్తా, నీకు అసలు బెయిలే రాదు, నా సస్పిషన్ని నువ్వు దూరం చేసే వరకు, అంటే ట్రయల్ అంతా జరిగే వరకు అనేది ఇది బేసిక్ న్యాయ సూత్రాలకు చాలా విరుద్ధంగా ఉందండి. ఇది మన ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్. చంద్రశేఖర్ వెనకాల ఎవరు ఉండొచ్చు, ఏ పార్టీ ఉండొచ్చు? ఇంకెవరు ఉంటారు? ఇక వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటారు. వాడు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నా లేకున్నా అట్లీస్ట్ వాడు రూలింగ్ పార్టీతో కొంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడానికి కేంద్రంలో రూలింగ్ వాళ్ళకి అనుకూలంగా ఫర్దరింగ్ దేర్ కాస్ ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఫలానా వాళ్ళు ఉన్నారు అని మనము ఒక ఇన్వెస్టిగేషన్ దశలో కరెక్ట్గా చెప్పలేము. ఇక్కడ మనం అట్లా చెప్తే నీకేం ఇన్ఫర్మేషన్ ఉంది, యూ ఆల్సో డిస్క్లోజ్ అని రేపు వాళ్ళు మనల్ని కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ డౌట్ఫుల్, బట్ యూ హ్యావ్ ఎ డౌట్
ది సస్పిషన్ క్యాన్ బి దేర్. యూ కెన్ ఎంటర్టైన్ అన్ అప్రహెన్షన్ దట్ హీ ఈస్ ట్రైంగ్ టు ప్లీజ్ ది రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్ ది సెంటర్. అది